దాన్ని సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సమన్వయం పాటించాలి. కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత పెద్ద అన్న పాత్ర పోషించాలి. ఇందులో మేము వితరణగా అభ్యర్థిస్తున్నాం. ఒక పక్క గోదావరి పూర్తిగా కోట గొడవలే ఇంత అయోధ్య రాముడు దక్షిణ అయోధ్య రాముడిగా వెలిసిల్తున్న భద్రాద్రి రాముడు ఉన్న పట్టణానికి ఒక పక్క పూర్తిగా గోదావరి, మిగతా 3 పక్కల ఆంధ్రప్రదేశ్ భూభాగం ఉండటం. అదేవిధంగా ఇది దాటిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్ర ఉన్న చిన్న గ్రామాలు 5 గ్రామాలు 5 గ్రామాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. విద్యకైనా చాలా సుదూర ప్రాంతం పోవాల్సి వస్తుంది, వైద్యానికి పోవాల్సి వస్తుంది. వీటితో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా భద్రాచలం టౌన్ విస్తరణ జరగాలి అన్న భద్రాచల రాముల వారి భూములు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా జటాయు మనం చూస్తే పక్క ఆలయం ఉంది అక్కడ ఎటపాకలో. ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయం చేయడానికే ఉద్యోగులుగా సామాజిక బాధ్యతగా ఉద్యోగులుగా మేము గెజిట్ అధికారులే కాదు, టీఎన్జిఓసే కాదు, ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, ఆచార్య సంఘాలు, కార్మికులు, పెన్షనర్స్ ఒక సామాజిక బాధ్యతగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని, కుల సంఘాలని, తర్వాత అదేవిధంగా ఆధ్యాత్మిక సంఘాలని, సామాజిక కార్యకర్తలని కూడా క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, అక్కడ ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్షాలని వేడుకుంటున్నాం. ఈ 5 పంచాయతీ మీరు ఒకసారి ఆలోచించండి. 1 or 2 hours పడుతుంది మీ చర్చకి. ఇది దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ ఒక సోమిరెడ్డి అని మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి మరి నిజామాబాద్ అధికారి, మరి ఆయన బండబూతులు ఐఎస్ఆఫ్ అలా కమిషనర్ తిడితే, అంటే బండబూతులు అంటే ఆ స్థాయిలో అట్లా ఒక 4-5 మాటలు దొర్లినర రాసుకెళ్ళని, పనికి మాలిన వెధవ అని అట్లా మాటి యూజ్లెస్ ఫెలో అని ఈ విధంగా అనేకమైన పదాలు దొర్లినా ఆయన ప్రశ్నిద్దామంటే సాటి ఉద్యోగులు కానీ సంఘాలు కానీ ఎవరికి ముందు రాని పరిస్థితి. అక్కడికక్కడే ఆయన ఎవరు ముందుకు రానప్పుడు అక్కడికక్కడే కూలిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి. ఆయన నాకు ఈ నౌకరు వద్దని చెప్పి బాజాప్తా స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు, మనం అందరం చూసినాం. ఇయాటి వరకు దానిపైన సంఘాలకు వెళ్ళి ఒక ధర్నా కానీ దాని మీద ఒక కార్యక్రమం కానీ లేకుంటే ఆ సంబంధించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలని కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు వీళ్ళు ఇదంతా వదిలేసి ఇప్పుడు కొత్త దుకాణం పెట్టిండ్రు. భద్రాచలం 5 గ్రామాలను విలీనం చేసే ఉద్యమం చేపట్టిండ్రు జేఏసీ. ఈరోజు చేయాల్సిన వాళ్ళకి పని లేనట్టుగా, అంటే ఈ అంశం పైన జేఏసీ మాట్లాడలే. అంటే జేఏసీ మరి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందులో భాగమో లేదో, అందులో ఉందో లేదో తెలియదు. కానీ ఒక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి, ఒక డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనను అవమానిస్తే మరి తెలంగాణ జేఏసీ ఉద్యోగుల జేఏసీ స్పందించాలన్నా వద్దా? మానవత్వంతోనైనా సరే, మాకు సంబంధం లేదు, మానవత్వంతో స్పందించాలన్నా వద్దా? నెంబర్ 1. వీళ్ళు ఒక మహా మీటింగ్ అని పెట్టుకున్నారు. రీసెంట్గా మనం చూసినాం. జేఏసీ మీటింగ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ అని పెట్టుకుంటూ అందులో కొన్ని తీర్మానాలు చేసిండ్రు, అవన్నీ మాట్లాడారు. ఆ తీర్మానాల్లో ఎక్కడ కూడా మనం చూసినాం మరి ఏది భద్రాచలము 5 గ్రామాల విలీనం పైన ఎక్కడ కూడా అందులో ఏం తీర్మానం చేయలే. మరి అధ్యక్షులు కానీ జేఏసీ కానీ ఎట్లా పోయి దానిపైన మాట్లాడతారు? ఆడ కావాల్సినటువంటి నాయకత్వం ఉన్నది, మాట్లాడే నాయకులు ఉన్నారు. అంటే నువ్వు చేయాల్సిన పనికి తప్పించకపోతావు. అంటే ప్రభుత్వం చెప్పి నువ్వు ఆ పని మీద ఉండిపో, ఆ పని చేయిపో అని చెప్పింది ఆయనకు, ఏలూరు శ్రీనివాస్కు. ఎవడు చెప్పిండు? ఆడ ఆడ రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్యమ కార్యాచరణ ఉన్నది, ఆడ మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇవాళ రేణుకా చౌదరి గారు కూడా పోయి అక్కడ మాట్లాడినారు. ఈరోజు అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకొని నీకేం పని? ఇలా నీకు కావాల్సినంత పని ఉంది. ఈరోజు ప్రభుత్వం నీకు కావాల్సినంత పని పెట్టింది. మునుపెన్నడూ లేనంత పని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఉద్యోగులే కాదు, నిరుద్యోగుల పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. ఈరోజు అనేకమైన సమస్యలతోని వాళ్ళు కొట్టుమిట్టి ఆడుతూ ఉంటారు. వాళ్ళను కూడా ఈరోజు మీరు అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా మీ దాంట్లో ఎంప్లాయీస్ యూనియన్ కూడా మీ దాంట్లో విలీనం కలుపుకుందామని చూసాను మీ జేఏసీలో. కానీ మీ పంతనం చూసి, మీ పోరాట పతిమ చూసి వాళ్ళు మీతో మాకు వద్దు బాబోయ్ అని చెప్పి 2 చేతులైతే దండం పెట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కార్యాచరణ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఈరోజు మీ పరిస్థితి ఏంది? మీ ఉద్యమాలేంది? 5 గ్రామాల విలీనమని ఇక్కడ అన్ని సాధించినట్టు ఇప్పుడు నువ్వు దేనికైతే నాయకునిగా ఉన్నావో అలా అన్ని సాధన అయిన తర్వాత నువ్వు వేరే మాట్లాడితే బాగుంటుంది.
నీకు ఇక్కడ నీకు గతే లేపాయా నీకు పిఆర్సీ గతి లేదు నీకు డిఏలు గతి లేదు అర్థమైందా? నీకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇచ్చే గతి లేదు, ఈరోజు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇచ్చే గతి లేదు. ఎన్నికలకు ముందు సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టిన దానిపైన మీరు మాట్లాడతలేదు, దాని మీద గతే లేదు. నువ్వు ఎలక్షన్ ఏజెంట్ లెక్క మొన్న పనిచేసినావు. అంతేకాకుండా కాన్ఫరెన్స్ పెట్టి నీ నాయకులను ఈరోజు టీజీఓ నాయకులను కాంగ్రెస్ కార్యకర్తల లెక్క నువ్వు పనిచేయించినావు. ఈరోజు వాళ్ళు పంపితేనే నువ్వు భద్రాచలం పోయినావా? వాళ్ళ ఆదేశానుసారమే ఈరోజు నువ్వు అక్కడ పనిచేస్తున్నావా? వాళ్ళు ఆదేశిస్తేనే ఈరోజు నువ్వు అక్కడ నువ్వు వాళ్ళతోని ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తున్నావా? నువ్వు దేనికోసం నువ్వు అక్కడ పోయినావు? ఏం పని మీద పోయినావు అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు వాళ్ళతోని ఈయన కుమ్మక్కైంది అనేది వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏందనంటే ఈరోజు ప్రభుత్వం ఏది చెప్తే అది చేసే కాడికి వచ్చింది. ప్రభుత్వం కనుసనల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అక్కడ రాబోతుంది కాబట్టి అది నీ ఖాతాలు వేసుకో. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీయో దేనికైనా నువ్వు కంటెస్ట్ చేద్దువు కాబట్టి నీకు అక్కడ ఓట్లు పడాలంటే, అక్కడ నువ్వు ఖమ్మం జిల్లా వన్ సైడ్ రావాలంటే నువ్వు అక్కడ పోయి 5 గ్రామాలను విలీనం చేసే పాత్రను ముఖ్య పాత్ర ఉన్నట్టుగా నువ్వు పోయి డ్రామా చేయి. ఆల్రెడీ టీచర్లది కానీ యూనియన్లంతా జేఏసీలు ఉద్యోగ సంఘాలంతా నీ వైపే ఉన్నారు కాబట్టి ఇదంతా చేసుకుంటే నీకు అయిపోతుందని చెప్పింది. ఆయన మీద కేసులు ఉన్నాయి, తవ్వరు, దేనికైనా మాట్లాడరు. ఈరోజు ఆయనను ఒక కార్యకర్త లెక్క, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్కనే ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులను మాట్లాడుకుంటారు. అంటే ఈరోజు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్య పైన మాట్లాడారు, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల పైన మాట్లాడారు. ఈరోజు అన్నిటికంటే పైన దాదాపు 25,000 ఖాళీలు, రిటైర్ అయిన ఖాళీలు ప్రభుత్వం నింపాలి. అవి లేకుండా ఆ పని భారం అంతా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన ఎక్కువ పడ్డది. ఈరోజు ఆ పనంతా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పనికెళ్ళి ప్రభుత్వం తప్పించుకున్నది. అంటే ఇంత దారుణమైన విషయం చూడిగా ఇక ఈయన వదిలేసిపోయి ఇప్పుడు భద్రాచలం ఉద్యమం చేస్తుండు. భద్రాచలంలో 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలనే ఉద్యమాల మంత్రులు వాళ్ళందరూ కాకుండా ఈ మునగాడు బయలుదేరిండు. ఈ మచ్చలపైలో బయలుదేరి ఆడ ఉద్యమం చేస్తారంట. దానికి ఈరోజు నడుస్తుంది. ఇటువంటి వాడు మీటింగ్ పెడితే పోయేటోళ్ళకైనా ఉండాలి, పిలిచేటోళ్ళకి ఎట్లన్నా లేదు, పోయేటోళ్ళకైనా అసలు మీటింగ్ అటెండ్ అయ్యేటోళ్ళకి ఉండాలి. అర్థమైందా? వాళ్ళతో ఈరోజు దుకాణాలు ఇవి, ఎంప్లాయీస్కి వెళ్ళి పైసలు వసూలు చేయాలి, సందాలు వసూలు చేయాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, క్యాబినెట్ పైరవీలు చేసుకోవాలి, మంచిగా సుకూనుగా ఉండాలి, భూములు కొనుక్కోవాలి, జాగాలు కొనుక్కోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి. ఎవడు ఏడ చచ్చిపోయినా పర్వాలేదు, ఎవరిని బతికి ఏమైనా పర్వాలేదు, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు. ఇలా ఎంతమంది చచ్చిపోతే ఎన్ని ఇళ్ళు పరామర్శించారు ఈ మునగాళ్ళు? ఎంతమందికి ఈరోజు భరోసా ఇచ్చారు మేము మీతో ఉన్నామని? ఒక్కరు కూడా భరోసా అయ్యేలే, ఒక్కరితో నిలవాలే వీళ్ళు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఉన్నారు. కాబట్టి గత్యంతరలేని పరిస్థితులలో ఈరోజు మన ఉద్యమం మనమే చేసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు నేను చెప్తున్న మాట ఇదివరకు కూడా చెప్పిన, మీరు ఎవ్వరికి ₹1 కూడా చందా ఇవ్వకండి. మీరు ఎవ్వరికి ₹1 మీకు చందా ఇచ్చే అవసరం లేదు. మీ ఉద్యమం మీరే చేసుకుంటున్నప్పుడు అవేవో మీకే ఛార్జీలో రానిపోయిన వీళ్ళు పీకేది ఏం లేదు. ఫోటో దిగుతారు, గ్రూప్లలో పెడతారు, ఏం చేయరు వీళ్ళు, ఏం చేయరు. వీళ్ళతో ఏం కాదు కూడా. వచ్చే రోజుల్లో అది మన ఉద్యమం మనం చేయాలి. మనం ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే మన హక్కులు ఉన్నాయో, హక్కుల సాధన కోసం మన ఉద్యమం మనమే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వీళ్ళు ఎవరు మన సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, మనతో నొచ్చేటోళ్ళు లేరు, మనతో నిలబడేటోళ్ళు లేరు. ఈరోజు మనం స్టార్ట్ చేసిన, మనం మొదలుపెట్టిన ఉద్యమం తప్ప గట్టి ఉద్యమ సంఘం కల ఒక తల మీద ఇంటికే కూడా పీకలే. ఉద్యోగ సంఘాలు కానీ, ఈ సంఘాలు కానీ, ఏ సంఘాలైనా కానీ రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసము ఒక ఎంటికే పీకే అంట ప్రోగ్రామ్ కూడా ఎవరు చేయలే వీళ్ళు. ఏమైనా ఎక్స్టెండెడ్ మీటింగ్లు, ఖండించుడు, ఫోటో దిగుడు. ఆ ఫోటోలు చూస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఆ ఫోటోలు చూస్తే ఆ గ్రూప్లలో ఫోటోలు పెడతారు అప్పుడప్పుడు, అవి చూస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. అటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి రేపు మనము చలో రాజ్భవన్ పోయినాము, మన ఆ ఏజీ ఆఫీస్ కాడ మనము రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, దాని తర్వాత చలో గవర్నర్ పోయినాము, చలో అసెంబ్లీ పోయినాము. ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్ని కార్యక్రమాలు రాష్ట్రపతి గారికి స్వయంగా నేను వినతి పత్రం ఇచ్చిన. ఇక్కడ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది మింగేసింది కాబట్టి దీనిపైన మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలని ఇచ్చిన.
ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా ఇచ్చిన వాళ్ళ ఆఫీస్లో. అంతేకాకుండా ఆర్బీఐ గవర్నర్ గారికి ఢిల్లీకి మన బాంబేకి స్వయంగా పోయి ఆర్బీఐ గవర్నర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చూసిండ్రు. కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా మనం పద్ధతి ప్రకారంగా పెంచుకున్నాం. చాలా డిపార్ట్మెంట్ల వారీగా ఈరోజు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ కేంద్ర స్థాయిలో మనకు తెలిసినా తెలియకుండా పెద్ద ఎత్తున ఈరోజు దానిపైన డిబేట్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున దాని మీద ఈరోజు ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. ఏ విధంగానే ఒక చర్చ డిబేట్ ఈరోజు ఉన్నది. కాబట్టి ఆ ఒత్తిడి పెంచడానికి ఈరోజు నా ఒక్క రీప్రజెంటేషన్ కాక ముఖ్యంగా ఆడిట్ రిపోర్ట్లో మాత్రము కేంద్రంలో కాగులను మాత్రము ఇన్ని పైసలు డైవర్ట్ చేసి వాడుకుంటున్నారు. అయితే కొంత ఏంటంటే వాయా చంద్రబాబు నాయుడు బీజేపీతోని వాళ్ళు ఇండియన్ కాబట్టి కొంచెము రేవంత్ రెడ్డి కొంచెం తప్పించుకోగలుగుతుంది. కానీ వచ్చే రోజులలో మాత్రం పూర్తి స్థాయిలో రౌండప్లో ఉంటారు. ఎప్పుడైనా మాట అనేది పోతుంది కావచ్చు, కానీ మనం డాక్యుమెంట్ వర్క్ చేస్తున్నాం. డాక్యుమెంట్ అనేది ప్రతి దగ్గర అక్కడ నిలబడి ఉంటుంది. రేపు ఇచ్చే రీప్రజెంటేషన్ కూడా చింపి చెత్తబుత్తల బయట నీకు లేదు. అవన్నీ కూడా అక్కడ ఫైల్ అయి ఉంటాయి. అక్కడ అవన్నీ కంప్యూటర్లు ఎక్కించి ఉంటుంది. మన కోర్టుకు పోయినా ఏది పోయినా ఎక్కడి పోయినా. కాబట్టి మనం గతసారి నేను ఇవాళ నేను లింక్లో పెడతలేను. నేను ఈరోజు లింక్లో డాక్యుమెంట్ పెడతాను కదా, చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నది. అందులో నేను పెట్టిన పూర్తి పిటిషను ఫిక్స్ అవుతలేదు, డిస్క్రిప్షన్లో వస్తలేదు. పిటిషన్ చాలా పెద్ద సబ్జెక్ట్ కదా, అందులో పిటిషన్ అంతా కూడా అందులో వస్తలేదు. కాబట్టి నేను వాట్సాప్లలో 3 పిటిషన్లు కూడా సపరేట్గా చేసిన. దయచేసి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కూడా చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ టేకప్ చేస్తాము. ముఖ్యంగా ఎవరిని జోకే కార్యక్రమం దగ్గర ఉండదు. ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేస్తాము. పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ పౌరుడు, తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు మీరు దీని మీద స్పందించాలి. ఎవరి ఇష్యూ అయినా కానీ మీరు స్పందించాలి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ సంఘాలు కానీ ఎవరితో నిలబడతలేరు. ఈరోజు వాళ్ళ సాధన కోసం లాస్ట్ వరకు ఎవరితో పనిచేస్తలేరు. ఈరోజు 1-2 సార్లు మాట్లాడుతున్న ఒక ప్రెస్ మీట్లతో ఎక్కడ సమస్య అనేది పరిష్కారం కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళు 2 సార్లు ధర్నా చేసిండ్రు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దాంతో ఎక్కడ కూడా సమస్య పరిష్కారం అనేది కాదు. ఇక్కడ సమస్య పరిష్కారం కావాలంటే దీర్ఘకాలికమైన ఉద్యమం ఈరోజు ఖచ్చితంగా అవసరం. దానికి స్టెప్ బై స్టెప్ అనేది అవసరం. అందుకని నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటే లాస్ట్ వరకు ఉంటా. ఇంతకుముందు నేను నిరుద్యోగుల సబ్జెక్ట్ మీద కూడా చాలా గట్టిగా తీసుకున్నా, ముందుకు చాలా స్ట్రాంగ్గా తీసుకుపోయినా. కానీ ఈరోజు నేను అదే ఎజెండా పైన కొంతమంది నేను చేస్తున్న దీక్షనే ఇవే వాళ్ళు చేసి దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంతో కుమ్మక్కయి ఆ సంఘాల మన నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నామని చెప్పుకునే